ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది బావా? ఏమైంది నాన్న? అంటే మనం డాక్టర్ గారితో ఇంకొకసారి మాట్లాడాల్సింది కదా. ఇంకోసారి మాట్లాడటం ఎందుకు బావా? ఆల్రెడీ డిశ్చార్జ్ చేశారు కదా. అది ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం తినాలని ఇలాంటివన్నీ అడగాలి కదా. అదంతా మేము మాట్లాడేశాం విహారీ. ఇంకా డాక్టర్ గారితో మాట్లాడడానికి ఏమీ లేదు. ఇప్పుడు నాన్న విహారీ గారిని చూసేసేలా ఉన్నారే. విహారీ గారిని నాన్న చూస్తే ఇంకేమైనా ఉందా? బావా ఇక వెళ్దామా? సహస్ర ఆల్రెడీ లక్ష్మి టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్ళింది కదా, తను వచ్చేదాకా ఆగుదాం. తనొచ్చేదాకా మనం వెయిట్ చేయడం ఎందుకు బావా? మన కార్ దగ్గరికి వెళ్ళిపోతే తను నేరుగా కార్ దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఏం చెయ్యాలి? ఇలాగే ముందుకు వెళ్తే ఆదికేశవ్ గారు నన్ను గుర్తుపట్టేస్తారు. అమెరికాలో ఉండాల్సిన అల్లుడు హాస్పిటల్లో తన కళ్ళెదురుగా కనిపించేసరికి ఆయన తట్టుకోలేరు. మళ్ళీ ఆయనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా రావచ్చు. ఇప్పుడేం చెయ్యాలి? విహారీ ఏమైంది నాన్న? ఇక బయలుదేరుతామా? అమ్మా 2 నిమిషాలమ్మా. ఎందుకు బావా? ఈ 2 నిమిషాల్లో ఏం చేయడానికి? అది నా బెడ్ దగ్గర ఏమైనా మర్చిపోయానో లేదో నువ్వు చెక్ చేసావా? వచ్చేటప్పుడు అన్నీ చెక్ చేశాను బావా. మన వస్తువులు అక్కడ ఏమీ లేవు. నీ డౌట్స్ అన్ని తీరిపోయా? తీరిపోయినట్టే, ఇంకేం డౌట్స్ లేవు. సరే మరి వెళ్దాం పద. అబ్బబ్బబ్బబ్బా, ఇంకెంతసేపే? చిరాకు వస్తుంది. అదిగో పెద్దమ్మ వచ్చేసింది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు నన్ను వదిలిపెట్టి? డాక్టర్ గారితో మాట్లాడడానికి వెళ్ళానండి. వెళ్దామా? డాక్టర్ గారితో ఇప్పుడు మాట్లాడేదేముంది ఇంకా? ఇక మీదట నువ్వేం తినాలి, ఎలా ఉండాలి అన్నీ తెలుసుకోవాలి కదా. గోరుగాడంత దానికి గొడ్డలు వేయడంత చేస్తున్నారు. సర్లే పద పోదాం. ఇప్పటికే జర్నీ చేసి చాలా అలసిపోయావు. పద రెస్ట్ తీసుకుందు గాని. అయ్యో అమ్మగారు, నేను తీస్తాను. అయ్యో ఏ లక్ష్మి, అక్కడ చిన్న పేపర్ ఉంది, అది కూడా తీసుకెళ్ళి పో.
విహారీకి అందించమంటే సినిమా చూస్తున్నట్టు చూస్తావేంటి? ఇటివ్వు. అంబిక, ఏంటి అంత షాక్ గా చూస్తున్నావు? విహారీ, పెళ్లి డ్రెస్ వేసుకుని నువ్వెప్పుడు ఫోటోలు దిగావు? ఏంటి పెళ్లి డ్రెస్తో ఫోటోనా? అవును, ఇదిగో ఫోటో. మీరు చూడండి. విహారీ, ఏంటి నాన్న ఇది? పెళ్లి డ్రెస్తో నువ్వెప్పుడు ఫోటో దిగావు? కనీసం నాకు కూడా చెప్పలేదుగా. ఏంటి విహారీ, అడగగానే సమాధానం చెప్పడం లేదంటే ఆ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం లేనట్టా, లేక చెప్పడం ఇష్టం లేకనా? విహార్ బాబుకు లక్ష్మణ్కు పెళ్ళైపోయిన విషయం బయటపడిపోయేలా ఉంది. పోనీలే, ఎలా అయినా బయటపడితే ఇంటి మనిషిని తెలుస్తుంది. అప్పుడు అందరికీ అర్థమవుతుంది. అడిగేది నిన్నే విహారీ. నువ్వు మౌనంగా ఉంటే ఆ మౌనానికి మేము 100 సమాధానాలు వెతుక్కోవాల్సి వస్తుంది. అందరం సమాధానం వెతుక్కునేదానికన్నా ఒక అర్థమైన సమాధానం నువ్వు చెప్తేనే బాగుంటుంది. ఏంటా ఫోటో? అది నా పెళ్లి ఫోటోనే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.